బాంబులు, గన్నులు, కత్తిలు 100 మంది వచ్చినా మన హీరోని ఏం చేయలేరు. కానీ ఎందుకు? ప్లాట్ ఆర్మర్. పేరులో ఉన్నట్టే మన ప్లాట్ ఒక ఆర్మర్ లాగా కాపాడుతుంది మన మెయిన్ క్యారెక్టర్స్ని. ప్రతిసారి మన ఇండియన్ సినిమాలు ఎగ్జాంపుల్ చెప్పి వాళ్ళని తిట్టినట్టు ఉంటుంది కాబట్టి ఈసారి మనం అమెరికన్ సినిమాలే తీసుకుందాం. కల్ట్ క్లాసిక్ ఐపీ స్టార్ వార్స్, దాన్ని ఎగ్జాంపులే తీసుకుంటా. దాంట్లో ఉండే ప్లాట్ ఆర్మర్ మిస్టేక్స్ చెప్తా. పర్సనలీ నాకు కూడా స్టార్ వార్స్ చాలా ఇష్టం, బట్ ఈ మేజర్ ఫ్లాని నేనైతే ఇగ్నోర్ చేయలేను. హీరో ఇస్ అ పార్ట్ ఆఫ్ గ్రూప్ కాల్డ్ రెబల్స్ అండ్ ఎంపైర్స్ దగ్గర చాలా ఆర్మీ ఉంటుంది. సో రెబల్స్కి చాలా కష్టం ఎంపైర్స్తో ఫైట్ చేయడం. ఎవ్రీ టైం వీళ్ళు బ్యాటిల్కి వెళ్ళినప్పుడు హీరోతో 6 స్పేస్ షిప్స్ అలా వస్తాయి, కానీ 5 స్పేస్ షిప్లు డిస్ట్రాయ్ అయినాక హీరో ఒక్కడే స్టైల్గా వాపస్ వచ్చేస్తాడు. లేదంటే వీళ్ళదే ఒక స్పేస్ షిప్ ఉంటుంది, గార్డియన్స్ ఆఫ్ గ్యాలక్సీ లాగా ఒక టీం ఉంటుంది. దానికి ఎన్ని లేజర్లు తగినా, ఎన్ని అటాక్లు అయినా వాళ్ళు రిపేర్ చేసుకుని వెళ్ళిపోతూనే ఉంటారు. బట్ వేరే షిప్స్, వేరే క్యారెక్టర్స్ అన్ని సైడ్కి చచ్చిపోతూనే ఉంటాయి. అండ్ ఇట్ ఈస్ టూ ఆబ్వియస్ కూడా. అలా అయితే ఏంటి, హీరో ఫస్ట్ 10 minutesకే చచ్చిపోవాలా? లేదు, ప్లాట్ ఆర్మర్ ఈజ్ నాట్ అ బ్యాడ్ థింగ్. నేను థియేటర్కి వెళ్ళిందే హీరో ఫస్ట్ నుంచి లాస్ట్కి తన కష్టాలని ఎలా దాటాడని చూడడమే. సో హీరోని టఫెస్ట్ సిచ్యువేషన్లో పెట్టి అక్కడి నుంచి బయటికి తేవడమే డైరెక్టర్ జాబ్ కూడా. నేను కూడా దానికే డబ్బులు కట్టి వచ్చాను. బట్ ప్లాట్ ఆర్మర్ని అబ్యూస్ చేసినప్పుడు వీ విల్ గెట్ డిస్కనెక్టెడ్. ఇప్పుడు ఒక కంప్లీట్ ఇంపాసిబుల్ సిచ్యువేషన్ నుంచి మన హీరో లాజికల్గా కానీ కొంచెం క్లోజ్ టు రియాలిటీగా కొంచెం క్రియేటివ్ లిబర్టీ తీసుకొని బయటికి వచ్చేస్తే ఇట్ విల్ బీ అ గ్రేట్ సీన్. బట్ మనం ప్లాట్ ఆర్మర్ని అబ్యూస్ చేసి ఒక 100 మంది గన్నులు, కత్తిలు, బుల్లెట్లతో పంపించి హీరో ఒక చేయితో చంపేస్తాడు అన్నప్పుడు దెన్ యూ విల్ గెట్ కంప్లీట్లీ డిస్కనెక్టెడ్ ఫ్రమ్ ద మూవీ అండ్ మనకు ఆ మూవీ పెద్దగా నచ్చదు. దట్ ఈస్ ద రీజన్ రియలిస్టిక్ మూవీస్ ఎక్కువగా వర్క్ అవుతూ ఉంటాయి. ఎథికల్ యూజ్ ఆఫ్ ప్లాట్ ఆర్మర్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్లో చెప్పండి.